ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం అండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారో? అరసవల్లండి, సూర్యనారాయణమూర్తి దేవాలయం ఆచి. మనకి ఆటోలైనా బస్సులైనా స్వామి ముఖద్వారం దగ్గరే ఆపుతారండి. ఇక్కడ ఇవన్నీ హోటల్స్ అండి. మనకి ఉండడానికి వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. ఇక్కడ మనం యాచి కింద నుంచి వెళ్తే ఇలా దేవాలయ ప్రాంగణం దగ్గరికి వస్తామండి. వచ్చేసాం ఇప్పుడు మనం. ఇంద్ర పుష్కరిణి మార్గం పైన పచ్చని గుడ్డతో నీడ కోసం వేశారంటండి. అదంతా కూడా దర్శన మార్గం. ఇదేమో కేశఖండన భవనం అన్నమాట. ఇక్కడ తలనీలాలు సమర్పించుకుంటారంటండి. కొంచెం ముందుకు వస్తే గోశాల కనిపిస్తుంది మనకి. ఇదే అరసవెల్లి గోశాల అండి. ఇక్కడ శ్రీకృష్ణమూర్తి మధ్యలో ఉన్నారు. గోపరిపాలకుడు. మనందరం గోవులవే కదండి. గోపరిపాలకుడికి నమస్కారం చేసుకొని, గోమాతలకు నమస్కారం చేసుకొని, నేను ఏ దారి అంటే వచ్చానో ఆ దారి అంటే మళ్ళీ ముందుకు వస్తున్నానండి. ఆ కనిపిస్తున్న గ్రీన్ మార్గం అంతా కూడా పుష్కరిణి అండి. దాన్ని ఇంద్ర పుష్కరిణి అంటారు. సెక్యూరిటీ కనిపిస్తున్నారు చూసారా? దాని పక్కనే వాష్రూమ్స్, మనం స్నానాలు అవి చేయడానికి ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయండి. స్త్రీ పురుషులకు వేరువేరుగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా ట్యాంకు, అదేనండి. ఇదేమో కేశఖండన మార్గం. రంగు భవనం ఆలయ లోపలికి వెళ్ళే గోపురం మార్గం అండి. ఇదేమో దగ్గరికి అయితే ఇలా కనిపిస్తుంది. ఆ గోపుర మార్గం దూరానికి అయితే ఇలా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది కదా. ఆ పసుపు రంగులో కనిపిస్తుంది చూసారా? అది వచ్చే మార్గం అన్నమాట. నేను సంధ్యా సమయంలో వెళ్ళానండి. ఆ సమయంలో ఈ దృశ్యం అయితే ఇలా ఉంది. లోపల గుడిలో అయితే కనుక ఆ సూర్య దర్శనం, ఆ గుడి గోపురం అలా కనబడుతుందంటండి. అటాకు పందిరి కింద మనం విశ్రాంతి తీసుకోవచ్చు. రాత్రులు అయితే పడుకోవచ్చు అండి. ఇప్పుడు నేను సంధ్యా సమయంలో వచ్చాను కదా, ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటానండి. ఆ కనిపిస్తున్న గోపురం సత్యసాయి సేవా సమితి. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి. పుష్కరిణి ప్రాంతం అన్నమాట. దీన్ని ఇంద్ర పుష్కరిణి అంటారంటండి. ఇక్కడ పుష్కరిణి క్షేత్రం ఉంటే తీర్థం ఉంటుంది కదా, ఆ క్షేత్ర దర్శనానికి వెళ్ళాలంటే ఈ తీర్థంలో స్నానం చేయాలట. కాకపోతే దీంట్లో చేసే అవకాశం మనకు లేదండి. ఎందుకంటే నీళ్ళన్నీ తోడేస్తున్నారండి. మొత్తం పుష్కరిణి అంతా ఖాళీ చేసేస్తున్నారు. ఈనాళ్ళు మోత వినబడుతుందండి. నేను సంధ్యా సమయంలో అయితే ఆ దృశ్యం ఇలా ఉన్నదండి. చూస్తున్నారు కదా. ఫోటో మర్నాడు ఉదయం అండి. ఉదయ సంధ్యలో తీసిన ఫోటో ఇది. సాయం సంధ్యా సమయం అండి. ఇక్కడ అందరూ కూడా పుష్కరిణి దగ్గర కూర్చొని చక్కగా సేద తీరుతున్నారు. నేను కూడా వచ్చానండి. ఇక్కడ రావి చెట్టు ఒకటి ఉంది. అక్కడ ఉదయ సమయంలో సంధ్యా సమయంలో దీపాలు వెలిగించుకుంటున్నారండి. అక్కడ ఆ రావి చెట్టు దగ్గర దర్శనం చేసుకుని నేను ఒక దీపం వెలిగించుకొని స్వామి దర్శనానికి వెళ్తున్నానండి. ఇప్పుడు ఈ రావి చెట్టు దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే భోజనశాల ఉందంటండి. ఉదయం పూట 12 గంటల భోజనం పెడతారటండి. ఇప్పుడు మనం ఇక్కడ పందిరి ఉంది కదా, ఆ పందిరిలోనే విశ్రాంతి తీసుకుంటాను ఈ పూట. నేను ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నానండి. స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటాను. ఇది క్లాక్ రూమ్ అండి. ఇక్కడే ఫోన్లు బ్యాగులు పెట్టేసి దర్శనానికి వెళ్ళాను. ఎవరైనా ఎక్కడ పెట్టుకోవాల్సిందే. 10 రూపాయలు తీసుకుంటారండి. ఇవన్నీ కూడా క్లాక్ రూమ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ క్లాక్ రూమ్స్. ఇక్కడ మనం రూమ్ దొరకపోతే పడుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా ఆలయం ముందు ప్రాంగణం. ఆ పూజా ద్రవ్యాలు అమ్మే చోటు. ఇది క్లాక్ రూమ్. ఈ క్లాక్ రూమ్ పక్కనే బయటకు వచ్చే ద్వారం ఉందండి. ఆ పసుపు రంగులో కనిపిస్తుంది కదా చెట్లు, అదే బయటకు వచ్చే మార్గం అండి. బయటకు వచ్చే మార్గం అయితే ఇక్కడ విఐపి దర్శనం కూడా ఈ శిఖరం ఇప్పుడు స్వామి కనిపిస్తున్నారు చూడ, అక్కడి నుంచే వెళ్తారండి. ఇప్పుడు మనం ఈ సెక్యూరిటీ కనిపిస్తున్నారు కదండి, అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం రండి. ఇదే దర్శనానికి వెళ్ళే మార్గం అండి. మనం తెచ్చుకున్న కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసుకుని లోపలికి పట్టుకోవచ్చు. అప్పుడు ఎవరు లేరు, ఖాళీగా ఉందండి. మనం నేరుగానే వెళ్ళిపోతున్నాం దర్శనానికి. ఇదే ఆ విగ్రహం కనిపిస్తుంది చూసారో, అదే సూర్యనారాయణమూర్తి విగ్రహం అండి. నమస్కారం చేసుకోండి. ఇంద్రుడికి ఇంద్ర పుష్కరంలో దొరికింది ఆ రూపంతో. ఆయన ఆరోగ్యం కోసం ఈ మందిరములో ఆ విగ్రహాన్ని అలా ప్రతిష్ఠ చేశారని, ఆ ఇంద్రుడే ప్రతిష్ఠ చేశారని చెప్పి ఇక్కడ రాసి ఉందండి. ఇంద్రుడు ఆంజనేయ స్వామి ఇక్కడ ద్వారపాలకులండి. మనం లోపలికి వెళ్తున్నాము. ఇది చూసారా, ఆ తెల్లని భవనంలోంచే మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళే మార్గం ఇదే. జనం ఎవ్వరూ లేరు. మనం నేరుగా డైరెక్ట్ గా మందిరంలోకి వెళ్ళిపోతున్నాం. ఇదే మందిరం. విశాలమైన ఆలయ ప్రాంగణం. ఇదంతా కూడా చక్కని స్తంభాలతో చాలా విశాలంగా ఉందండి. మనం కాసేపు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంది. సూర్యనారాయణ మూర్తి అయితే ఇలా ఉంటారండి లోపల. ఆయన నమస్కారం చేసుకున్నాం మనస్ఫూర్తిగా, ఆరోగ్యాన్ని ఇమ్మని. సప్తమి రోజున సూర్య దర్శనం అయితే ఇలా ఉంటుందంటండి. సూర్యకిరణాలు నేరుగా స్వామి మీద పడతాయంట. కిరణాలు అయితే అలా చూసారా, అలా వస్తాయంటండి. అది వచ్చే మార్గం అండి. దర్శనం చేసుకుని వచ్చేసాం. మర్నాడు సప్తమి అన్నారు కదా, నేను రాత్రి అక్కడే ఉండిపోయానని చెప్పాను కదా మీకు, అక్కడే పడుకున్నానని. తెల్లారి స్నానం చేసిన తర్వాత అక్కడ ధ్యాన మందిరం ఉంది కదండి, అక్కడికి వెళితే అక్కడ సాయి భక్తులు పరిచయం అయ్యారండి నాకు. వారు ఈ మార్గం ద్వారా నన్ను, ఈ విఐవి మార్గం అండి,
ఈ మార్గం ద్వారా నన్ను తీసుకెళ్లారు, దర్శనం చేయించి తీసుకొచ్చారండి. చూసారా ఎంత భాగ్యం దక్కిందో ఆ పరమేశ్వరుడి దయ వలన. ఈ ఆలయ విశాల మండపంలోంచి భక్తులు వస్తున్నారు కదండి. ఆ మండపం లోపలే వినాయకుడు, అమ్మవారు, నవగ్రహాలు, పరమశివుడు ఉన్నారండి. వారిని దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చాం మేము. ఆ భక్తులు సాయి భక్తులు తగిలారని చెప్పారు కదా, వారితో పాటు కాఫీ తాగి వారి దగ్గర వేడుకలు తీసుకుని వారికి ధన్యవాదాలు చెప్పి తర్వాత నేను ఇలా బయటకు వచ్చేసానండి. నేను వస్తుంటే పిలిచి ఎప్పుడైనా రావచ్చమ్మా, ఇది సాయి సత్యసాయి మందిరం ఉంది కదా, దాంట్లో నువ్వు ఉండొచ్చు, ఎన్నాళ్ళైనా ఉండొచ్చు, మాకేమో అభ్యంతరం లేదని చెప్పి వారు మరీ చెప్పారండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇది ఒక భాగ్యంగా భావిస్తూ ఆ స్వామికి ధన్యవాదాలు చెప్పుకున్నానండి. ఇప్పుడు మనం సత్యసాయి మందిరం చూపిస్తాను. అదే ఆ రౌండ్ ఆకారంలో కనిపిస్తుంది కదా గోపురం, అదే సత్యసాయి సేవా సమితి. మనం ఇప్పుడు ఈ భవనం తెల్ల భవన సముదాయం ఉంది కదా, ఈ పక్క నుంచి వెళితే మనకి ఉత్తర ముఖ ద్వార దర్శనం వస్తుందండి. ఆ రోజు సప్తమే కదా, సూర్యకిరణాలు రాలేదండి, ఇక్కడ నిరాశ కలిగింది. మీడియా వాళ్ళు కూడా వచ్చారు కానండి, ఆ రోజు మబ్బుగా ఉన్న కారణంగా సూర్యకిరణాలు రాలేదు. లోపలైతే ఎలా ఉంటుందండి దేవాలయం, అన్ని పందిళ్ళు వేసారు, మనకు ఏం కనిపించట్లేదు లోపలికి వెళ్ళినా గానీ. సంధ్యా సమయంలో అయితే ఇలా ఉంటుందంటండి. లోపల అన్ని పందిరులతో ఉన్నాయి కాబట్టి గుడి పూర్తిగా మనకి ఏం కనిపించట్లేదు, ఫోటోలు కూడా తీయనివ్వట్లేదు. మరి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఆ